రోజు సీప్ గా ఉప్మా ఏంటి, రిచ్ గా బ్రెడ్ ముక్కలతో ఏదైనా చేయొచ్చు కదా. వెళ్ళి మీ బావని బడ్జెట్ ఇవ్వ మన ముందు. బావా ఏంట్రా ఎంగిల్ చేసి చాపావు? నీకు ఉప్మా తినిపిస్తాడేమో రాంబాబు. ఏంట్రా ఈ మధ్య నాపై కొత్త ప్రేమ చూపిస్తున్నావు? నా నీకు తినిపిస్తే ఏం బాగుంటుంది బావా, మా ఒక్క తినిపిస్తుంది నీకు. మరి అడుక్కునేవాడు చేయి చాపినట్టు అలా చాపావే? డైలీ నువ్వు ఇచ్చే పాకెట్ మనీ కోసమేమో. అదేదో గాడిద కొని తీసుకొని నువ్వే అడగచ్చుగా. రోజు ఇచ్చేదే కదా బాబా, మళ్ళీ అడగాల? నీకిచ్చే బదులే గుడి హుండీలోనే వేస్తే పుణ్యమైన వస్తుందా? మా బావ నీకు ఇచ్చే డబ్బులే భూమి మీద పెట్టంటే ఈ పాటికి భూస్వామి అయిపోయాడు. వాడి నోట్లో నోరెందుకురా పెడతావు? ఇదిగా ఏంటి 50 నాకు సరిపోదు, నాకు ఇంకా కావాలి. ఏంట్రా డిమాండ్ చేస్తున్నావు? డిమాండింగ్ కాదు బావా, దసరా వస్తున్నారు కదా దాని మామూలు. అది నీలాంటి పని పాట లేని వాళ్ళకి ఇవ్వరా? మరి గవర్నమెంట్ ఆఫీసర్లు ఏ పని చేయరు కదా, మరి వాళ్ళకెందుకు ఇస్తారు మామూలు? వాళ్ళు ఏం చేయకుండానే మనకి కరెంటు నీళ్లు అన్ని సౌకర్యాలు వస్తున్నాయా? మరి మన ఇంట్లో కూడా నేను అన్ని పనులు చేస్తున్నాను కదా. రేయ్, నువ్వు తెచ్చే బుట్టెడు కూరగాయలకి తినే తట్టెడు అన్నానికి ఏమైనా బ్యాలెన్స్ అవుతుందా? నీ పనులకి డైలీ 50 ఎక్కువ. రాంబాబు, ఎప్పటి బడ్జెట్ లో ఈ నెల కరెక్ట్ గా ఇస్తే కాదు, కనీసం దసరా మామూళ్ళకి 5,000 ఎక్స్ట్రా కావాలి. 5,000? అవును. కరెంట్ వాళ్ళు, వాటర్ వాళ్ళు, కేబుల్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, గూర్ఖా, పోలీస్ వాళ్ళు, పేపర్ వాళ్ళు, హౌస్ ట్యాక్స్ వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే సాంతడంత లిస్ట్ ఉంది. సరే సరే ఇచ్చేయి. వాళ్ళు ఆనందపడకపోతే నాకు అసౌకర్యంగా ఉంటుంది. మరి బావ నా మామూలు? సారీరా, బడ్జెట్ కి బొక్క పడిపోయింది. నీ డైలీ మామూలు కట్ అయిపోయింది. దోలు తీరిందా? అరే నాకు డబ్బులు ఇవ్వరా, పనుంది బయటకెళ్ళాలి. డార్లింగ్, నీకు ఈ నెలంతా కట్టే. పేతన నీకు తీరినదా? బ్రహ్మాండంగా బతుకమ్మ పండగ. అంగార గ్రహంలోకి మరో 30 సంవత్సరాల తర్వాత అంగారక గ్రహం మీదికి జననివాసం. ఇగో అమ్మా. అలాగే వెళ్ళవయ్యా, ఇందాకే అన్నమంతా ఇంకో అడుక్కునే వాడికి వేసేసాను. ఇగో అమ్మా, నేనేం పిచ్చపోండి కాదు, మరి తమరెవరో? కరెంటు బిల్ ఇచ్చటోన్ని. మొన్ననే కదా ఇచ్చావు, మళ్ళీ వచ్చావేంటి? అరే ఏం లేదు సారు, దసరా వస్తున్నది కదా, మామూలు కోసం వచ్చిన. ఓ మామూలా? అవునమ్మా. కిరాయి కొన్నోళ్ళే ఇస్తారు, ఓనర్లు ఇయ్యరా మామూలు? ఇంటికి ఒకళ్ళు ఇస్తే సరిపోదా? కాలనీకి ఒక్కళ్ళు ఇచ్చినా సరిపోతా, సరిపెట్టుకుంటే. సరిపెట్టుకో. అట్లనే ఆ తర్వాత నువ్వు మామూలు అని మామూలు మంచిగా మిలిగిపోతావు, నీ ఇష్టం. అర్థమైందయ్యా. ఇప్పుడు నేను మామూలు ఇవ్వకపోతే కాలనీలో నన్ను బ్యాడ్ చేస్తానంటావు. అరే మీరు చాలా షార్ప్ సారు, పోయి పైసలు తీసుకురా పో. అద్దెకు నువ్వులే 100 ఇస్తున్నారు, నేను 50 ఇస్తే ఏం బాగుంటది? జూనియర్ ఆర్టిస్ట్ స్టూడెంట్ కి 500 ఇస్తుంటే రేటింగ్ స్టార్ రాంబాబు కనీసం 1000 రూపాయలని ఇవ్వకపోతే ఎలాగా? ఏలం పాటల్లో పోటీ పడ్డట్టు మామూలు దగ్గర పోటీ పడకూడదు, మనం కూడా సమానంగా వేయిస్తే సరి. అబ్బాబ్బా, జైసా ఓనర్ ఐసా కిరాయిదార్. సార్ మీ దానిలో ఏం ప్రాబ్లం ఉన్నా ఇట్లా ఫోన్ చేయండి, చిట్కలు వచ్చేస్తా. ఉంటా సారు, ఉంటా మేడము, ఉంటా. ఎవరండి ఇంట్లో? నువ్వెవరు బాబు? మున్సిపాలిటీ వాళ్ళం అండి. ఓ, దసరా మామూల కోసం వచ్చినావా? అంతేనండి. గంగా, రేపటి నుంచి మా ఇంటి ముందు ఊడిస్తే ఎట్టా ఉండాలో తెలుసా? తాళ 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 తాళాడిపోవాలంటే. ధర్మబాబులు రేపటి నుంచి మీరే చూస్తారు కదండి. ఓకే 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 ఓకే. అమ్మా కోనే గర్పే. మళ్ళీ నువ్వెవరయ్యా? అరే నల్లలల్లా పైపులు పెడుతుంటాం, వాటర్ వర్క్. అందరూ కూడబలుకొని క్యూలో వస్తున్నారేటి? అరే ఏమీ లేదమ్మా, అన్ని ఇండ్ల కాడ కలెక్షన్ చేద్దామని రోజు మామూలు దినంగా పెట్టుకున్నాం.
100 rupees. Come on. हाँ नहीं साहब 100 रुपए 100 रुपए. ఎవరండి ఇంట్లో? ఒక్క నిమిషం. అంత టైం లేదు సార్. వెయిట్ చేయలేకపోతే వెళ్ళిపో. నేను వెళ్ళిపోతే ఇంకోసారి కరెంట్ కట్ అయిందని కంప్లైంట్ చేస్తే మేము రాం. ఆ, ఎవరండి మీరు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఎందుకు వచ్చారు? దసరా ముందు ఎందుకు వస్తామండి? పిండి వంటలు పట్టుకెళ్ళడానికా? కాదు, మామూలు తీసుకెళ్ళడానికి. అదేంటి నిన్నే తీసుకెళ్లి మళ్ళీ ఇవాళ వచ్చారు? నవరాత్రులంటే 9 రోజులు మామూలు ఇవ్వరు, ఒక్కసారే ఇస్తారు. మీరెప్పుడు ఇచ్చారు? బాబు ఇచ్చాం. నువ్వు పొరపాటున ఇంకో కాలనీకి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చినట్టున్నావు. కాదండి, ఈ కాలనీకి రావడం ఇదే మొదటిసారి. నీకు డబ్బులు కావాలంటే రెండోసారి వస్తున్నానని చెప్పు, ఎంతో కొంత మొహాన్ని ఇసిరేస్తాను. అంతేకాని నిన్న రాలేదని అబద్ధం ఆడకు. అయ్యో, అబద్ధం కాదు సార్. ఏమయ్యా, లంచాలకు ఎగబడినట్లు మామూలుకి ఎగబడి అబద్ధాలు చెప్తున్నారా? నన్నే కాకుండా మా గవర్నమెంట్ వర్కర్స్ అందరినీ అంటావా? నీ పని చెప్తా ఉండు. ఆ? నిజం చెప్తే ఎంత నిష్ఠూరం ఏంటి? ఈ కరెంటు పోవడానికి వేళాపాల ఉండదు. గంగా గంగా, కరెంట్ పోయింది రాంబాబు. పద బయటికి వెళ్దాం. ఏంట్రా ఈ టైంలో కరెంటు పోయింది? ఈ కరెంటు కోతలకి టైం పాడు లేకుండా పోయిందిరా. ఇది కరెంట్ కోత వల్ల పోయిందో ఏ రిపేర్ వర్క్ వల్ల పోయిందో? కరెంటు పోయి గాలాడక మనం చేస్తుంటే ఈ దున్నపోతు చూడు ఎంత హాయిగా నిద్రపోతున్నాడో. మరి తమ్ముడు సత్తి వాడినెందుకు లేపుతున్నావులే గంగా? ఫీజులేమైనా పోయాయేమో సోతాడని. వాడికి ఎలక్ట్రిక్ వర్క్ ఏం తెలుస్తుంది గంగా? అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంటి ఓనర్ సాల్వ్ చేయాలి. పదండి వెళ్ళి అడుగుదాం. అవును, ఇంతకు నన్ను ఎందుకు లేపినారు? ఆ? పక్క రాష్ట్రానికి వెళ్ళి కరెంట్ అప్పటికి తెస్తావని. ఓ, అవునా? అయితే నువ్వే వెళ్ళి అడుక్కో. నువ్వు రారా. బిట్టుజీ. బిట్టుగారు, గారు. అయ్యో ఇది సీనియర్ టీవీరా? గారు. అయ్యో ఇది బొమ్మరా. బిట్టుజీ బిట్టు గారు. బిట్టుజీ. అక్కడ కాదు, ఇక్కడ. బాబు దెయ్యాలు. దెయ్యాలం కాదు, మీ ఓనర్లం. ఓహో మీరా? చీకట్లో చూసి జడుచుకున్నాం. కరెంట్ ఎందుకు పోయింది? మాకు తెలిస్తే పడుకోకుండా పిశాచాల్లా ఇలా ఎందుకు కూర్చుంటాం? అలా కూర్చునే బదులు ఆ కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్తారు కదండి. అని ఐడియాలు మేమే ఇవ్వాలి. అది తెలియక కాదు, మా దగ్గర ఫోన్ లేక కాదు. టెనెంట్స్ గా మీ రెస్పాన్సిబిలిటీ ఎంతుందో తెలుసుకుందామని. కవర్ చేసింది చాలు బిట్టుజీ, ముందు ఆ కరెంట్ వాళ్ళకి ఫోన్ చేయండి. అలాగే రామ్జీ. హలో, లైన్ మెనవామా? అవును చెప్పండి. మా ఇంట్లో పవర్ పోయింది. అయితే రేపు మార్నింగ్ వచ్చి కొత్త కనెక్షన్ తీసుకోండి. మాకు కావలసింది కొత్త కనెక్షన్ కాదయ్యా, ఉన్న కనెక్షన్ కి వచ్చే పవర్. ఏ ఏరియా మీది? గంధం కూడా అదే మన యాప్ చెట్టు ఎదురులు. ఓ అదా, ఆ, చెప్పండి. మా ఇంట్లో పవర్ లేదు. పక్కన అన్ని ఇళ్లలో ఉండుంటుంది. ఫోన్ మీద ప్రాబ్లం అనుకుంటా, మీరు వచ్చి చూడకూడదు. పక్కన అందరి ఇళ్లలో ఉండగా కరెంటు మీకే పోయిందంటే ప్రాబ్లం మీ ఇంట్లోనే ఉండుంటుంది. చెక్ చేసుకోండి. చిచి, వీళ్ళకి మామూలు ఇచ్చిన పనులు చేరాయా? ఏమైంది బిట్టుజీ? మన ఇంట్లోనే ప్రాబ్లం అంట, వెళ్ళి చెక్ చేసుకోమంటున్నాడు. అయితే పదండి మెయిన్ బాక్స్ చెక్ చేద్దాం రండి. రండి. పదండి. హలో హలో, అది చెక్ చేసామమ్మా, పోల్ మీదే ప్రాబ్లం అనుకుంటా. ఎవరు చెప్పారు? మేమే చూసాము. మీరు కాదండి, ఎవరైనా సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్ చెప్తే వస్తాం అర్ధరాత్రి ఎవరు వస్తారండి? కదా, అందుకే రేపు పొద్దున్నే వస్తాం. అప్పటి వరకు అమ్మవారి జపం చేస్తూ జాగారం చేయండి, కనీసం పుణ్యమైన వస్తుంది. ఆ? ఏమంటున్నాడు? ఈ రాత్రికి మనకి కరెంట్ ఉండదు. ఈ దోమలకి ఈ రాత్రి భలే విందు భోజనం. మస్కిటో కాయిల్స్ కూడా లేవు టైం కి. పదండి పైకి వెళ్ళి పడుకుందాం. వర్షం పడితే? ఈ జనరేషన్ లో వర్షాకాలంలో వర్షం పడదులే రాంబాబు. పదని పోదాం. సరే పద.
ఈ పవర్ వాళ్ళు మామూలు తీసుకోవడానికి వస్తారు కానీ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయడానికి మాత్రం రారు. ఇప్పుడు వస్తారుగా కాల్ ఇడ్చుకుంటూ, చెప్తా వీళ్ళ పని. వాళ్ళు తీసుకున్న మామూలు తిరిగి లాక్కుంటే తెక్క కుదురుద్ది. అసలు అవన్నీ ఎందుకు, మామూలు ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది కదా. ఆ, ఇస్తేనే ఇలా ఉన్నారు, ఇవ్వకపోతే వారానికో నెలకో వస్తారు. అదిగో వచ్చాడు. రావయ్యారా, దసరా మామూలు టైంకి వచ్చి తీసుకుంటారు కానీ ప్రాబ్లం ఉంటే రారే. మీకు పవర్ వచ్చింది, కావాలంటే ఫ్యాన్ వేసి చూసుకోండి. ఆ, వచ్చింది. మీరు మామూలు ఇవ్వకపోయినా మా డ్యూటీ మేము చేస్తాం. అదిగో మళ్ళీ ఇవ్వలేదంటవేంటయ్యా? ఇచ్చినా ఇవ్వలేదని చెప్పే అవసరం మాకు లేదండి. నానిచ్చింది ఈయనకి అదే. అవును, నేనిచ్చింది కూడా ఇతనికి కాదు. బాబోయ్, ఏదో తేడా జరిగేలా ఉన్నది. మన ఏరియా వాళ్ళకి కాకుండా మీరు ఇంకెవరికి ఇచ్చారు? మిమ్మల్ని ఎవరో బక్రాలను చేసేశారు. అంతమంది ఒకేసారి మిమ్మల్ని బకరాలు చేస్తారా? అది మనమే. ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థం అవుతుంది. బక్రాలైన పిక్చర్ కళ్ళ ముందు కదులుతుందా? ఎస్, వాడి మీసాలేవో తేడాగా ఉన్నాయి. అంటే తడవకు మిసంతో వచ్చారంటారా? అంతేకాదు, పావు గంట తర్వాత పిల్లి గడ్డంతో కూడా వచ్చాడు. వాడెవడో అన్ని వేషాల్లోనూ వచ్చి మిమ్మల్ని అందరినీ బక్రాలను చేశాడు. అవును, వెంట వెంటనే వస్తే అనుమానం వచ్చినా వాడు దసరా మామూలు తినమనేసరికి ఇచ్చేసాం. వాణ్ణి మాత్రం వదలకూడదు బిట్టు. వీలైతే ఉరికమ్మ ఎక్కించున్నాయి. వాడి గుర్తులు నాకు చెప్పండి చాలు. నాకు తెలిసిన ఆర్టిస్ట్ తో వాడి బొమ్మ గీయించి వాడిని పట్టుకుని చరిత్రలో ఇంతవరకు ఎవరు వేయించినటువంటి శిక్ష వేయిస్తాను. ఒక్కసారి వాడు నాకు దొరకాలి, ఎలా కొడతానో చూడు. బాబోయ్, వీళ్ళకి నిజం తెలిస్తే నా తాట తీసేస్తారు. దసరా సెలవుల సాకుతో ఊరికి చంపైపోతే బెటర్. ఆ చందాల చోరు నాకు దొరకాలి. బంగాళాదుంప ఫ్రైకి బదులు వాడినే ఫ్రై చేస్తాను. నన్ను ఎగ్గుర్చి చేద్దాం అనుకుంటున్నా, ఆడు కనుక దొరికితే బజ్జి చేసి పడేస్తా. వాడు దొరకాలే గాని పెసరట్టును మార్చేసినట్టు మార్చాను. ఆడికి కన్నేరు పప్పుతో పచ్చడి చేసి నెయ్యేసి మరీ వడ్డిస్తా. ఏంటి తెగ ఫీల్ అయిపోతున్నారు? నాను ఫీల్ అయితే నువ్వు ఫీల్ అయినట్టు కాదా? ఏ, మేం బకరాలం అయితే మీరు బకరాలైనట్టు కాదా? మీరు చేతకంతనంత బక్రాలయ్యి మమ్మల్ని కలుపుతారేంటి? సరే, మేం పత్రాలం అయ్యాం కదా, మమ్మల్ని తిరిగి డబ్బులు అడగకు. గంగవాదంలో న్యాయం ఉందిరా. ఎస్ రాంబాబు, మీరు వాళ్ళని బకరాలను నిందిస్తే వాళ్ళ దగ్గర నుంచి నష్టాన్ని ఆశించకూడదు. అలా ఎలా కుదురుతుంది? పోయింది 100, 500, 5000. సరే సరే, మా బకరాలో భాగస్వామ్యం తీసుకోండి, అప్పుడు 5,000కి సమాధానం చెప్తాం. అయితే సరే, నేను తీసుకుంటా నీలో సగం బక్రాన్ని. నష్టం చేసేసి తర్వాత బకరాలు కూడా చేసేస్తారా? సరే, నీ డబ్బులు నీకు కావాలంటే నా బకరాలు నువ్వు షేర్ తీసుకోవాలి. నాకైతే డబ్బులే కావాలి. నువ్వు కూడా బకరా అయిపోయావురా. ఇద్దరు బకరా ఫ్యామిలీస్ భలే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే బకరాలు కాదు అనుకుంటున్నారో నెక్స్ట్ వచ్చే అసలు వ్యక్తులకి వాళ్ళు చందాలు కట్టాలి మరి. నేను మీకంటే పెద్ద బకరానండి. ఏటన్నా చందాలు చెల్లిస్తావా అందరికి? లేదు, డైలీ పితా చేతిలో బకరా అవుతూనే ఉంటాగా, ఇవాళ కొత్తగా అయ్యేదే ఉంది. ఓహో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బకరా అన్నమాట. మరి అక్కడ దేనికి ఇక్కడికి రా. బాగుంది, అందరూ పెద్ద బకరాలే. ఒరేయ్, మేమయ్యామంటే మీరు అయినట్టేరా. పిల్ల బకరాలు మాతో కలిసిపోండి. ఎప్పటికీ కలవం. చదువుకునేటప్పుడు మేము అలాగే అనుకునేవాళ్ళం. పెద్దయ్యకు మీకే తెలుస్తుందిలే. ఇవన్నీ సరే. మమ్మీ, దసరాకి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. పులివేషాలు వేయాలి, డబ్బులు ఇవ్వు మమ్మీ. ఏంట్రా ఇచ్చేది? ఇక్కడ ఒళ్ళు గుల్ల ఏడుస్తుంటే మీకు డబ్బులు కావాలా? ఫ్లాప్ అయిన సినిమా ప్రొడ్యూసర్ మీద రీమేక్ రైట్స్ కేసేసినట్టు అసలే డబ్బుల్లాగా ఏడుస్తుంటే మధ్యలో మీ కూడా వింటరా? డాడీ ఇస్తారా ఎవరా? ఇవ్వనే. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొనైనా మేము పార్టిసిపేట్ చేస్తాం. తమ్ముడు, ముందు అప్పు చేద్దాం, తర్వాత వీళ్ళే చచ్చినట్టు కడతారు. చివరికి బకరాలని పిల్లల చేత కూడా అనిపించుకున్నారు. వాడిని ఊరికే వదలకూడదు. అవును, మన ఎస్ఐ శిష్పాల్ బాబాయ్కి కంప్లైంట్ ఇద్దాం. ఎస్. హలో, ఏంటి సార్ ఎక్కడున్నారు? శిశు అన్నాయ్, ఈ మధ్యన కాఫీ తాగడానికి కూడా రావట్లేదేంటి? నీ దగ్గర నేను కాఫీ తాగను కదా తమ్ముడు. అదేలే, టిఫిన్ తినడానికి కూడా రావట్లేదేంటా అని. శిశు అన్నాయ్, ఈ మధ్యన దసరా మామూళ్ళ కన్నా ఒకడు వచ్చి మమ్మల్ని బకరా చేశాడు అన్నాయ్. మిమ్మల్ని మోసం చేసే ఆశ్చర్యం ఉంది. మీరేగా ఈ సిటీకి నెంబర్ 1. మాకు అర్థమైంది. మీరు కూడా మమ్మల్ని చెప్పని రాంబాబు, బాబాయ్ మనసులో మాట తెలుస్తుందిగా, నువ్వు చెప్పు బాబాయ్. నెంబర్ 1 బకరాలని. యావండి, ఆల్రెడీ బకరాలు అయ్యేవని మాకు తెలుసు, అంతగా వెక్రించక్కర్లేదు. అయినా మీరేంటయ్యా అంత ఈజీగా పులిసి అయిపోతారు? మా రాతలు అంతేలేండి, కొంతమందితో సావాసాలు చేసి. అవునవును, ఒకరితో సావాసం వల్లే మాకు ఇలా అవుతుంది. మీరు ఒకరినొకరు తిప్పుకోవడం ఆపి వాడు గుర్తులు చెప్పండి, ఎంక్వైరీ చేస్తాను. మా డబ్బులు రేపొద్దున కల్లా కావాలి. వాడెవడో ఎలా ఉంటాడు చెప్పండి, నైట్ కల్లా పట్టుకుని డబ్బులు ఇప్పించేస్తాను. అన్నయ్య, వాడు
ఒకటి ఇన్ని వేషాలతో మోసం చేశాడా? మీరయ్యా భాగ్యనగరంలో నిజమైన బకరాలంటేనే. అబ్బే ఈ స్కూల్ వాళ్ళకి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. ఇంత లేట్ అయ్యేదాకా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు గంగు. అంటే స్కూల్ నుంచి అందరూ వెళ్ళిపోయినట్టేగా. మన పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళకి ఏమన్నా వెళ్ళుంటారంటావా? ఛ! ఈ కరెంట్ కోతలకు ఒక టైం అంటూ లేకుండా పోయింది. అక్క, మమ్మీ డాడీ డ్రెస్ కి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని కాసేపు భయపెడదామా? ఈ బొమ్మ డ్రెస్సులకు కూడా భయపడతారంటావా? చూద్దాం, కరెంటు కూడా లేదుగా. చీ 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 చీ. ఈ కరెంట్ కష్టాలు ఎప్పటికి తీరుతాయో. ఓనర్స్ అడిగి జనరేటర్ పెట్టించమందాం. అప్పుడు రెంట్ ఎక్స్ట్రా చేస్తారు. వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళే ఏంటి? మనం ఏమైనా పిచ్చోళ్ళమా? మనం ఎక్స్ట్రా రెంట్ కడదాం. నీ సొమ్ము కాకపోతే ఎంతైనా కడతావురా. గంగు అసలే కరెంటు పోయింది. పిల్లలు ఎక్కడున్నారో ఏంటో. అక్క, నువ్వు వీళ్ళని భయపెట్టు, నేను పై వాళ్ళ సంగతి చూసుకుంటాను. బిట్టు, ఏంటి బిట్టు అది? నాకు చీకట్లో సరిగా కనపట్లేదు గంగు. ఏదో జంతువులా ఉంది. పిల్లంటావా? కదిలించి చూడు. మియావ్ అంటుందిగా. పిల్లిదేనా? మ్యావనకుండా పులిలా అరుస్తుందేంటి? పులి పులిలా కాకుండా పిల్లిలా మ్యావ్ అని ఎందుకంటుంది? బోర్ కొడుతుందిరా. పులి మేక ఆట ఆడుదామా? ఇక్కడ కంటికేం కనిపించడం లేదు. ఇంక పులి మేకేం ఆడతావురా? తడుముతో ఆడే ఆట ఏదైనా ఆడుకుందాం. టచ్ అండ్ ఫైండ్ ఆట ఆడదామా? అంటే స్పర్శించు కనిపెట్టు ఆటేనా? అవును, తడుముతూ మనం పట్టుకున్న వస్తువు పేరు చెప్పడం. ఎవరు ఎక్కువ ఆన్సర్లు చెప్తే వాళ్ళే విన్ అయినట్టు, రైట్? ఆ తడుకోవడంలో ఎక్కడొక్కడ కాళ్ళు చేతులు తగిలి మోకాళ్ళు పగులుతాయి, రైట్? లేకపోతే థ్రిల్లే ఉంటుంది. అవును, చిన్నప్పుడు హాస్టల్లో ఇలాగే ఆడేవాళ్ళం. ఓకే, నేను రెడీ. టెడ్డి వేరు. కుక్క పిల్ల. ఇది జింక పిల్ల. మన ఇంట్లో జింక పిల్ల బొమ్మ ఎక్కడుందిరా బాబు? ఏమో, నాకు తగిలింది. కరెంట్ వచ్చా అయినా పులి ఇంట్లోకి ఎలా వచ్చింది? దానికి 4 కాళ్ళుంటాయి. ఏ 2 కాళ్ళు పనిచేసినా లోపలికి వచ్చేయచ్చు. నా ఉద్దేశం అది కాదు. జనారణ్యంలోకి ఎందుకు వచ్చినట్టు? అరణ్యం బోరు కొట్టుండొచ్చు. నువ్వు నాకు చిరాకు తెప్పిస్తున్నావు. పులిని పిల్లనా? పిలవక్కర్లేదు గంగు, అది నీ వెనకే ఉంది. ఇంట్లోకి పులి ఎలా వచ్చిందిరా? ఇంట్లోకి రావడానికి పాస్పోర్ట్ ఏమైనా కావాలా ఏంట్రా? పులి 2 అడుగులు వెనక్కేసిందంటే 4 అడుగులు ముందుకు దూకడానికి. మన నలుగురిని ఒకేసారి ఎలా తింటుంది? లేకపోతే లాటరీ వేసుకుని ఆర్డర్లో తింటుందేమో. చివరిగా నా పేరు వస్తే బాగుంది దేవుడా. అప్పుడైనా తినేస్తుంది కదా. మీ ముగ్గురిని తిన్నాక ఆకలి తీరిపోతే నన్ను వదిలేస్తుంది కదా. ఇలాంటి వాటికి మాత్రం నీ లాయర్ బుర్ర బాగా పనిచేస్తుందిరా.
అయ్యో మీరేంటి అలా పరిగెడుతున్నారు? పులి పైనుంటే మీరు కింద నుంచి పైకి వస్తారేంటండి? కింద మా వెంట పడుతుంటే పైన ఉన్నటువంటి పైన మా వెంట పడుతుందనే మేము కిందకు వస్తున్నాం. అమ్మో ఇటే వచ్చేస్తుంది. అమ్మో ప్లాన్ ప్రకారం కవర్ చేసినట్టు ఇలా ముట్టడించేయంటి? మన ఆరుగురిని వాటాలు వేసుకుని చెరువు ముగ్గురిని తినేస్తాయేమో. ఎవరి దగ్గర ఫోన్ ఉందా? ఏ దాని మొహం మీద లైట్ వేసి భయపెడతావనా? లేకపోతే మా మొహాల మీద లైట్ వేసి మమ్మల్ని ముందు వాటికి చూపిస్తావా? ఎస్ఐ శిశుపాల నీకు ఫోన్ చేయడానికి. ఏ? మనం సరిపోకపోతే ఆయన కూడా తింటాయేనా? కాదయ్యా, కన్నుంటుంది కదా, తీసుకొచ్చి కాల్ చేద్దామని. గంగమ్మ గంగమ్మ, అమ్మయ్యా మాటల్లోనే వచ్చాడు. ఈయనకి 100 ఏళ్ళు. పులి బారిన పడితే 100 నిమిషాలు కూడా ఉండడు. ఒరే వేల బండ బడ, ఇంట్లో కుక్కలు పెంచుకున్న వాళ్ళు చూశాను. మీరేంట్రా ఏకంగా పుల్లి పెంచుకున్నారు? నేను పెంచుకోవటం ఏంటన్నా వెటకారం కాకపోతాను. అవి మమ్మల్ని ఫోన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. గన్ తీసి కాల్ చేయండి బాబాయ్. తొందరగా. మమ్మల్ని కాల్చొద్దు ప్లీజ్ అంకుల్, మమ్మల్ని కాల్చొద్దు ప్లీజ్. మేము పులులం కాదు. మిమ్మల్ని ఊరి మీ అసాధ్యం గోలా, ఎంత భయపెట్టారా మమ్మల్ని? కాదు, బకరాలను చేశారు. చిచ్చి, ఈ దసరాకు ప్రతి ఒక్కరి చేతిలో బకరాలు అవడమే. ఇంతకీ మమ్మల్ని దసరా మామూలులో బకరాలు చేసినా ఆ బర్రె మొహంగాడు ఎవడు దొరికాడా? ఆ విషయం చెప్తాను వచ్చాను. మీ దగ్గరే కాదు, కాలిలో ఇంకో 10 ఇల్లు కూడా బకరాలను చేశాడు ఆ మామూలు దొంగ. అమ్మయ్యా మాకు కూడా తోడు ఇంకొంతమంది ఉన్నారనమాట. తోడు బకరాలు నష్టపరిహారం అంతా మీరే కట్టాలి. మేమా? ఎందుకు? మారువేషాల మామూలు దొంగ ఎవరో కాదు, మీ బామతి సత్తిపండు.